మన తెలంగాణలో మరో అమర్నాథ్ యాత్రగా పిలువబడేటువంటి సలేశ్వరం జాతర మొదలయ్యింది. ఏప్రిల్ 11, 12, 13 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యాత్రకి ఎన్నో రాష్ట్రాల నుంచి, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో భక్తులు పరవశంతో పోటెత్తుతున్నారు. కోరిన కోరికలను నెరవేర్చే దైవంగా పిలువబడినటువంటి ఈ సలేశ్వరం జాతర దట్టమైన అడవుల్లో కాలినడకన నడుస్తూ ఆ పరమేశ్వరుని యొక్క సన్నిధికి చేరుతూ ఓం నమ శివాయ, వస్తున్నాము శివయ్య, పోతున్నాము శివయ్య అంటూ ఈ యొక్క సాహస యాత్రకి సిద్ధమవుతున్నారు. ఈ యొక్క యాత్రకి చేరుకోవాలనుకుంటే హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి 23వ ప్లాట్ఫామ్ లో శ్రీశైలం, అచ్చంపేట బస్సులు సదుపాయం ఉంటుంది. అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులకు కూడా అచ్చంపేట మార్గాన ఫరహాబాద్ దగ్గరలో ఉన్నటువంటి అమరాబాద్ ప్రాంతంలో ఈ యొక్క సలేశ్వరం జాతర అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యాత్రకు వచ్చేటటువంటి భక్తులు ఉదయము రాత్రి అనేటువంటి తేడా లేకుండా 24 గంటల పాటు కాలినడకన కిందికి లోయ ప్రాంతంలోకి దిగుతూ జలపాతాల మధ్య ఉన్నటువంటి ఈ పరమేశ్వరుని దర్శించుకుంటూ ఎందరో భక్తి పరమశం అవుతున్నారు. ఈ యాత్రకి వస్తున్నటువంటి భక్తులకు 24 గంటల పాటు అన్నదానం సదుపాయం కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో ఉన్నటువంటి ఈ యాత్రకి ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఆ దేవుని సన్నిధిలో పరమశమవుతూ దేవుణ్ణి కోరిన కోరికలు ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందని భక్తుల యొక్క అభిప్రాయం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకెందుకు ఆలస్యం, కేవలం 3 రోజుల పాటే జరుగుతున్న ఈ సలేశ్వరం జాతరకి ప్రతి ఒక్కరు వచ్చి ఆ లింగమయ్య దర్శనాన్ని ప్రతి ఒక్కరు స్మరించుకోవాల్సిందిగా కోరుతూ జై హింద్, జై భారత్. మీ శివకుమార్, నాగర్ కర్నూలు జిల్లా నేషనల్ యూత్ అవార్డీ.